దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము కూడా బాగున్నాము. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రతినిత్యము ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరిట మీకు తెలియచేస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇంకనూ వింటున్న వారిలో ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కీర్తనలు 68వ కీర్తన 19వ చరణం. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు, ఆయనే నా భారములను భరించుచున్నాడు అని దావీదు భక్తుడు ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు మనము భరించలేనటువంటి భారములను, మనకున్నటువంటి ప్రతి ఇబ్బందిని, మనము తీర్చుకోలేని, సరిచేసుకోలేని ప్రతి సమస్యను ఆయన మాత్రమే తీర్చగలరు. కీర్తనలు 55వ కీర్తన 22వ చరణాన్ని కూడా చూస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన భారములను, మన బాధ్యతలను, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన ప్రతి వాటిని సరిచేయగలరు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చూస్తే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయని బైబిల్ మనకు సెలవిస్తుంది. మన దైనందిన జీవితంలో మనకున్నటువంటి ప్రతి భారములను దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన మనకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగచేసే దేవుడు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువైన యేసు చెప్పడం మనం చూస్తున్నాం. మనకున్న ప్రతి ఇబ్బందిని దేవునికి అప్పగించి, మన పనుల భారములను దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన ప్రతి వాటిని మన కొరకు ఆశీర్వాదకరంగా చేయగలరు. ఈ మాటలు వింటున్న మీరందరూ మీకున్నటువంటి ప్రతి భారములను దేవుని చేతికి అప్పగించి నెమ్మదికరంగా, సంతోషంగా, ఆశీర్వాదకరముగా వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున మా భారములను భరించేది మీరే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను మీరు సరిచేయండి. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినం ఆరాధనలన్నిటిలో మీ సన్నిధిని, అభిషేకము మెండుగా మీరు మాకు దయచేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.